ఫ్రెండ్స్ మా వీడియోలో వచ్చేసి ఈ 2024లో ఐపీఎల్ హైయెస్ట్ కొనుగోలు చేసిన ప్లేయర్స్ అంటే ఒకసారి చూద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్ అనేది మిచెల్ స్టార్క్ వచ్చేసి 24 crores 75 lakhsకి కోల్కతా తీసుకోవడం జరిగింది. ఇంత అమౌంట్ చాలా అమౌంట్ పెట్టేశాను మిచెల్ స్టార్క్కి. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ కమింగ్ సన్ రైజ్ వచ్చేసి 20 crores 50 lakhs పెట్టి సన్ రైజ్ తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారో నాకేం అర్థం కాదు. సన్ రైజ్ అనేది 24 crores దాదాపు పెట్టారు సన్ రైజ్. నెక్స్ట్ వచ్చేసి జోసఫ్ వచ్చేసి ఆర్సీబీ వచ్చేసి మంచి బౌలర్ ఎంచుకోవడం జరిగింది. 11 crores 50 lakhsకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి చాలా బౌలింగ్ డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి జస్ట్ కంపల్సరీగా జోసఫ్ని తీసుకోవడం జరిగింది. డాలన్ మిచెల్ వచ్చేసి 14 crores తీసుకోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నారు. మంచి బ్యాట్స్మెన్ తీసుకున్నారు చెన్నై సూపర్ కింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో వచ్చేసి తర్వాత ట్రావెల్స్ హెడ్ వచ్చేసి మంచి బ్యాట్స్మెన్ మంచి ఆల్రౌండర్ ఎంచుకోవడం జరిగింది. మన సన్ రైజ్ హైదరాబాద్ వచ్చేసి 6.18 lakhsకి సన్ రైజ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్ లో శార్దుల్ ఠాకూర్ వచ్చేసి 4 crores తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని ఇమాన్ పవల్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. ఇమాన్ పవల్ కూడా మంచి బ్యాట్స్మెన్ తీసుకోవడం జరిగింది. పవర్ హిట్టింగ్ చేసే వాళ్ళు కంపల్సరీ కావాల్సింది కాబట్టి కంపల్సరీ తీసుకున్నారు. 7 crores 40 lakhsకి రాజస్థాన్ రాయల్స్ ఇమాన్ పవల్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి షారుఖ్ ఖాన్ వచ్చేసి 7.40 lakhsకి మన గుజరాత్ టైటన్స్ ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కుమార్ కసరంగా 7.20 lakhsకి అనేది ఢిల్లీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి ఎస్ దయాల్. మనకి ఇంకొక బౌలర్ కూడా తీసుకున్నారు ఆర్సీబీ వాళ్ళు. ఎస్ దయాల్ 5 crores పెట్టి ఆర్సీబీ ఎంచుకునింది. నెక్స్ట్ వచ్చేసి రచిన్ రవీంద్రని మన చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోవడం జరిగింది. 1.18 lakhs తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఆల్రౌండర్ మంచి బ్యాట్స్మెన్, బౌలింగ్ వేస్తారు ప్లస్ బ్యాటింగ్ ఆడతారు. కంపల్సరీ మంచి బ్యాట్స్మెన్ బౌలింగ్ చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నారు. ఇది ఫ్రెండ్స్ వీళ్ళు హైయెస్ట్ కొనుగోలు చేసిన ప్లేయర్స్ వీళ్ళే. ఇంకా మనం మంచి టీంతో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఏ టీమ్స్ ఏ ప్లేయర్ పక్కన ఉంటారు ఇంకా మనకు జరుగుతుంది. ఎందుకుంటా సార్ ఇప్పుడు కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఇడున్నారు, మరి లేనోళ్ళు లేనట్టు. కంపల్సరీ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.